నమస్కారం మేరీ గారు. నమస్తే అండి. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ప్రకారం మనం మాట్లాడుకునేటప్పుడు అంటే మనీకి సంబంధించి డబ్లింగ్ ఏ విధంగా అవుతుంది అండ్ దాంతోపాటు ఆ కాన్సెప్ట్లోకి మనం అలా ట్రావెల్ అవుతూ ఉంటే మన ఆలోచనలు బట్టి మనల్ని మనం ఏ విధంగా సెల్ఫ్ గ్రోత్ చూసుకోవచ్చు, అటు డబ్బు విషయంలో కానివ్వండి, డిసిప్లిన్ విషయంలో కానివ్వండి, వాట్ ఎవర్. బట్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ, మనకు తెలియకుండానే అది ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది. అయితే కొంతమంది అంటే దీనికి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధం ఉందో లేదో మీరే చెప్పాలి. రేపు నేను ఇది చేస్తాను, ఎల్లుండి నాకు ఇది అవుతుంది, లేదా నేను ఇన్ని వేల కోట్ల అధిపతిని అవుతాను, భవిష్యత్తును ముందే అంచనా వేసేసి చెప్పేస్తూ ఉంటారు అనమాట. కానీ జరుగుతుంది కొంతమంది విషయంలో. ఎగ్జాక్ట్ వాళ్ళు ఏమనుకుంటారు అలా స్టెప్ బై స్టెప్ జరిగిపోతూ ఉంటుంది. ఎలా అండి లా ఆఫ్ అట్రాక్షన్ థియరీకి దానికి ఎలా ఎటువంటి ఇది ఉంటుంది? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో దీన్ని సెల్ఫ్ ఫుల్ఫిల్ ప్రొఫెసీ అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలుగులో చెప్పాలి అంటే ఎవరి భవిష్యవాన్ని వాళ్ళు క్రియేట్ చేయడం. అంటే ఇప్పుడు చూడండి, చిలక జ్యోతిష్యం లేదు అంటే ఇంకా వేరే ఏదైనా జ్యోతిష్యాలు చెప్పించుకున్నప్పుడు భవిష్యత్తు ఇలా ఉంటుంది అని వేరే వాళ్ళు చెప్తారు కదా. సో అలా కాకుండా వీళ్ళకి వీళ్ళే ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత భవిష్యవాన్ని రాసుకుంటూ ఉంటారు మరి చాలామంది. అంటే దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ రిలేటెడే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్గా మనం డిఫరెంట్ మతాలని తీసుకుంటే ప్రతి మతంలో కూడా వాళ్ళు అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా ఒక తాయెత్తు కట్టించుకున్నారనుకోండి, వేరే మతం వాళ్ళు కూడా ఈ మతానికి వెళ్ళి తాయెత్తు కట్టించుకున్నప్పుడు మాకు వర్క్ అవుంది అని చెప్తారు. వాళ్ళ మతాల్ని నమ్మకపోయినా కానీ వీళ్ళకి కనెక్షన్ ఉంటుంది. సో దీన్ని సబ్ కాన్షియస్ మైండ్ పవర్లో సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ప్రాపర్సీ అంటారు. అంటే ఎవరి వాళ్ళ భవిష్యవాణిని వాళ్ళే నిర్ధారించుకోవడం అన్నమాట. అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది లైక్ ఎగ్జాంపుల్గా నేను ఇద్దరం ఒక ప్లేస్లో కూర్చుని ఉన్నాం అనుకోండి, వీళ్ళ లోపల నెక్స్ట్ పర్సన్ అంటే నా ఎదురుగున్న పర్సన్ ఇది మాట్లాడతారు అని ముందే ఎక్స్పెక్ట్ చేసుకుని ఉంటారు. సో ఎక్స్పెక్ట్ చేసుకుని ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఆపోజిట్ పర్సన్ కూడా వీళ్ళ యాటిట్యూడ్కి తగ్గట్లుగానే వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకుని మాట్లాడడం మొదలు పెడతారు. అంటే బయట వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏవైనా కానీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అదే నిజమవుతుంది కూడా. అంటే మీరు గమనిస్తే నెగిటివ్ టాక్ పాజిటివ్ టాక్ రెండు ఉంటాయి. అయితే సెల్ఫ్ టాక్ ఇదొకటి ఉంటుంది, సెల్ఫ్ భవిష్యవాణి ఒకటి ఉంటుంది, అదర్స్ భవిష్యవాణి అంటే పక్క వాళ్ళ భవిష్యత్తును కూడా వీళ్ళు అంచనా వేసి కరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు. బట్ కొన్నిసార్లు వీళ్ళ భవిష్యత్తుని అంచనా వేసుకోలేకపోతారు. అంటే ఇవన్నీ ఎలా జరుగుతాయంటే నాగరాజు గారు, నమ్మకం. అంటే మనం ఏదైతే మన భవిష్యత్తులో ఇది జరుగుతుంది, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇది జరుగుతుంది అని నమ్ముతామో దానికి తగ్గట్లుగానే క్రియేషన్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఎలా చెప్పాలి అంటే దీన్ని ప్లెసిబో సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది, ప్లెసిబో ఎఫెక్ట్ అని మీరు వినే ఉంటారు. సో అంటే ఇక్కడ అంటే ఆ మెడిసిన్లో ఏ కెమికల్ లేకపోయినా ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్కి ఇది నాకు తగ్గుతుంది అని ఒక నమ్మకంతో వేసుకుని సెల్ఫ్ పాజిటివ్ బిలీఫ్ సెల్ఫ్ టాక్ కూడా వాళ్ళ లోపల రన్ చేసుకుంటారు. నేను మెడిసిన్ వేసుకున్నాను సో నాకు బాడీ హీలింగ్ జరుగుతుంది అని. ఏ ప్రాబ్లం ఉందో, ఇప్పుడు ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న పర్సన్ అనుకోండి, అక్కడ ఫోకస్ చేసి నాకు ఇక్కడ హీలింగ్ జరుగుతుంది అని మైండ్లో అనుకుంటారు. సో వీళ్ళు అంచనా వేశారు కాబట్టి వాళ్ళ బాడీ అంతా వాళ్ళకి తగ్గట్లుగా పనిచేయడం మొదలు పెడుతుంది. సో మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో మొత్తం మంది అంటే క్లోరోఫామ్ ఇచ్చి ఆపరేషన్స్ చేయడం అవన్నీ ఉండే, కానీ బాగా పాతకాలంలో అలా ఏం ఉండేది కాదంట. మైండ్ని ట్యూన్ చేసి సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న జ్ఞానేంద్రియాలను అన్నింటినీ కాన్షియస్ని ఆపేసి సబ్ కాన్షియస్ మైండ్ కనెక్షన్ తోటే సర్జరీస్ చేసేవాళ్ళంట బాగా పాతకాలంలో. ఆ టైంలో ఏంటి అంటే వీళ్ళు పక్క వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని వాళ్ళు జరుగుతుంది అని నమ్మేవాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే నమ్ముతారో అక్కడి నుంచి ఈ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే భవిష్యవాణి, వీళ్ళ భవిష్యత్తుని వీళ్ళే అంచనా వేస్తారు, వీళ్ళే జ్యోతిష్యం చెప్పుకున్నట్టు చెప్పుకుంటారు అనమాట. అయితే ఇక్కడ నెగిటివ్ భవిష్యవాణి చెప్పుకున్నారనుకోండి ఎగ్జాక్ట్గా జరుగుతుంది నాగరాజు గారు. అదే పాజిటివ్ భవిష్యవాణి చెప్పుకున్నారండి వీళ్ళకి వీళ్ళే ఇది నా జీవితంలో ఇది జరుగుతుంది. కొంతమంది చూడండి 25 yearsకి నా మ్యారేజ్ అయిపోతుంది అని డిసైడ్ అయిపోతారు. సో డిసైడ్ అవ్వినట్లుగానే వాళ్ళకి అది జరుగుతుంది అన్నమాట. మనీ విషయానికి వచ్చేసరికి చిన్నప్పుడు స్టూడెంట్స్ని తీసుకోండి ఎగ్జాంపుల్గా, ఒక 100 మంది ఉన్న స్టూడెంట్స్లో అందరూ చదివి ఒక్క స్టూడెంట్ చదవకపోతుంటే సార్స్ స్పెషల్గా వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఫోకస్ చేసి నువ్వేం బాధపడొద్దు, నువ్వు చదివినా చదవకపోయినా నీలో ఏదో టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి తీయి, నువ్వు అందరికంటే విన్ అవుతావు అని స్పెషల్గా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలా గైడ్ చేసిన వాళ్ళు నిజంగానే అలా అవుతారు. లైక్ బిల్ గేట్స్ 10th ఫెయిల్ అయినా ఆయన అంత సక్సెస్ అవ్వారు.
అట్ ద సేమ్ టైం నేను రీసెంట్గా అల్లు అర్జున్ గారిది ఒక వీడియో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ది చెప్తున్నప్పుడు విన్నాను. మా ఇంట్లో అందరికంటే ఇంకా నేనే తక్కువ అనుకుని మా తాతయ్య గారు 10 lakhs వేసారు, సో బట్ నేను ఇప్పుడు బెస్ట్ అయ్యాను అని నవ్వుకుంటూ చెప్పారు. అక్కడ ఏంటి అంటే వీళ్ళు అంచనా వేసి వీళ్ళ భవిష్యత్తుని వీళ్ళు డిసైడ్ అయినప్పుడు వీళ్ళు కొన్ని మాటలు చెప్తారు, పాజిటివ్ మాటలు. నువ్వేం కంగారు పడద్దు, నువ్వు చదువుకోకపోయినా కానీ నువ్వు సక్సెస్ అవుతావు, నీలో ఏదో టాలెంట్ ఉంటుంది అంటే వీళ్ళ భవిష్యత్తుని వీళ్ళు ఎప్పుడైతే నువ్వు ఇలా ఉంటావని ఇన్పుట్ చేస్తారో ఇంక అప్పటి నుంచి వీళ్ళే చెప్పుకుంటారు అనమాట. ఎస్ నేను ఇలా ఉంటాను, ఇలా అవుతాను, ఇంత మనీ ఎర్న్ చేస్తాను, ఇంత స్కిల్స్ డెవలప్ చేస్తాను, ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా నేను మారుతానని వీళ్ళ భవిష్యవాన్ని వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. అది నిజమవుతుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇలాగే వర్క్ చేస్తుంది. బట్ దీంట్లో సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే మన నమ్మకాన్ని బట్టి మనం చేసుకునే టాక్ని బట్టి వచ్చేదాన్ని రిజల్ట్గా తీసుకుంటూ ఉంటారు చాలామంది. కొన్ని సందర్భాల్లో చూడండి నాగరాజ్ గారు, నెగిటివ్గా మాట్లాడినా కూడా నాకు అవుతుంది, ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటారు. అంటే జనరల్గా వాళ్ళే నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, ఇది చేస్తే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇలాంటివి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే నెగిటివ్ టాక్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళ భవిష్యవాన్ని నెగిటివ్గా చూస్తున్నారు అనమాట. సో వాళ్ళు అలా చూసినప్పుడు వాళ్ళకి అదే రిజల్ట్ వస్తుంది. బిజినెస్ ఎంటర్ అయినప్పుడు వీళ్ళు చాలా పాజిటివ్ హై ఎనర్జీతో ఎంటర్ అవుతారు. ఎవరో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే పేరెంట్స్ ఎవరైనా అది వేరే వాళ్ళు చేశారు, అది వర్క్ అవ్వలేదు అని ఒక్క మాట, జస్ట్ ఒక విత్తనం మాట మైండ్లో వెయ్యగానే వీళ్ళు ఎంటర్ అవ్వినా కూడా వీళ్ళ మైండ్లో నేను ఇందులో ఎంటర్ అవ్వాను, ఇందులో నాకు మనీ వస్తాయో లేదో, సక్సెస్ వస్తుందో లేదు, ఆ విత్తనం పనిచేస్తూ ఉంటుందన్నమాట. నిజంగానే అది జరుగుతుంది వాళ్ళకి. సో అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మనం మనీ కనెక్షన్లో అయినా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడైనా ఏది ఎంటర్ అయినా వీళ్ళ భవిష్యవాన్ని వీళ్ళు ఎలా ట్రోల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం బేస్లో ఎంటర్ అయిపోవాలి. ఎందుకంటే వీళ్ళ నమ్మకమే వీళ్ళకి ఆధారంగా పనిచేస్తుంది. చాలామంది ఏంటంటే పక్క వాళ్ళని నమ్ముతారు, వాళ్ళని వాళ్ళు నమ్ముకోరు. కానీ వాళ్ళని వాళ్ళు ఎప్పుడు నమ్ముతారో వాళ్ళకి ఇంకా ఏది రిసీవ్ చేసుకున్నా వాళ్ళ నమ్మకాన్ని బట్టే వర్క్ చేస్తుంది. నాగరాజ్ గారు, లా ఆఫ్ అట్రాక్షన్లో నమ్మకం అందుకే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము. బాగుంటుంది, వీళ్ళు ఇది తెలుసుకుని అప్లై చేస్తే మంచి సక్సెస్ వస్తుంది. అవును, మీరు చెప్పిన దాంట్లో ఇందాక అల్లు అర్జున్ గారిది ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు కదా, చాలా మంది తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. బ్రహ్మానందం గారు కూడా ఒకరోజు ఒక ఫంక్షన్లో అన్నారండి, అంటే అల్లు అరవింద్ గారు బన్నీ విషయంలో నేను ఇలా ఫీల్ అవుతున్నాను, మరీ కొంచెం వీక్గా ఉన్నాడు, భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో బెంగ పెట్టుకొని అవును అప్పుడు బన్నీ గారు కూడా ఒక విషయం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, మా మదర్ నా కోసం అని చెప్పేసి చాలా సాక్రిఫైస్ చేశారు, నా లైఫ్కి సంబంధించి ఎక్కువ బాధపడేవాళ్ళు అలా కేర్ తీసుకుని వాళ్ళ భవిష్యత్తుని వీళ్ళకి ఓదార్పు కింద చెప్తారు పేరెంట్స్ యాక్చువల్ గా. కానీ వీళ్ళ మైండ్ లో అవి సీడ్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. నా భవిష్యత్తులో ఇదే నేను ఎలా అయినా కానీ ఇందులో సక్సెస్ అవుతాను. సో ఇప్పుడు చూడండి ఆయన పాన్ ఇండియా, ఇంకా అందరికీ తెలుసు ఎంత సక్సెస్ తీసుకున్నారో. అల్లు రామలింగయ్య గారు కూడా సక్సెస్ అవుతాడో లేదో అని మైండ్ లో ముందే వచ్చి 10 lakhs పాలసీ కట్టారు అని అంటే దాని తర్వాత ఎప్పుడు అది కూడా బన్నీ గారు దాన్ని బయట చెప్పడం వల్ల తెలిసింది చాలా మంది. బట్ వీళ్ళకి మాత్రం మైండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, నేను పాన్ ఇండియా వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి నాగరాజ్ గారు. ఇప్పుడు ఎవరైనా చదవకపోతే ఇంకా వాళ్ళది లైఫ్ వేస్ట్ అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది పేరెంట్స్. అలా కాకుండా వాళ్ళలో టాలెంట్ ఉన్నా లేకపోయినా నీలో టాలెంట్ ఉంటుంది, నువ్వు తర్వాత సక్సెస్ అవుతావు, వీళ్ళ మనసులో బెంగ ఉన్నా కానీ అలాంటి ఎంకరేజ్మెంట్ మాటలు చెప్పారనుకోండి, వీళ్ళ సెల్ఫ్ టాక్ వీళ్ళకి పాజిటివ్గా వెళ్తుంది. సో ఎలా అయినా నేను అచీవ్ చేస్తాను అంటే ఆయన్ని చూడండి, స్టార్టింగ్లో మూవీ చూస్తే మీరు అందరూ బ్లేమ్ చేసిన వాళ్ళే, అంటే ఆ ఫస్ట్ మూవీని చూసి. కానీ తర్వాత అలా వైకుంఠపురంలో చూసాక అసలు ఎంత గ్లామరస్గా ఉన్నారో అని చెప్పి చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. మళ్ళీ పుష్పలో ఆయన గ్లామరస్ చేసినా కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే ఆయన స్కిల్, ఆయన డ్యాన్స్, అంటే ఆయనలో ఉన్న తపన అంత పాజిటివ్గా కన్వర్ట్ అవ్వడానికి ఆయన సెల్ఫ్ ఫోకస్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆయనకి అంత రిజల్ట్ని ఇచ్చిందన్నమాట. సో మనందరికీ ఉండాలి, అది నెగిటివ్గా ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్గా చేస్తే మళ్ళీ ఆ నెగిటివ్ రిజల్టే వస్తుంది. కాబట్టి పాజిటివ్గా మనం అనుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా ఎప్పుడైతే మన భవిష్యవాన్ని మనమే డిసైడ్ చేసుకుంటామో మనం క్రియేటర్స్ అయిపోతాం. నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అండ్ దాంతోపాటు 28 days క్లాస్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ని క్రియేట్ చేసింది. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటూ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళు మార్చుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్ సెట్ని మనీ వైపు కన్వర్ట్ చేస్తున్నారు, ఆ దారిని చూస్ చేసుకుంటూ ఉన్నారు. పాజిటివ్ సైన్, పాజిటివ్ బిలీఫ్
అండ్ వాళ్ళని ఆ విధంగా మారుస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆ విధంగా ఉంది. కొంతమంది 7 days క్లాస్ని పోస్ట్పోన్ చేశారని చెప్పేసి అడిగారు. అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అండ్ దాంతోపాటు ప్యారలల్గా 28 days క్లాస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? 7 days క్లాస్ అయితే November 16th నుంచి స్టార్ట్ అవుతుంది నాగరాజ్ గారు. నవంబర్ 16th నుంచి 7 days క్లాస్ ఉంటుంది. దాని మీద చాలా మంది డౌట్స్ అడుగుతున్నారని తెలిసింది. అంటే విజువలైజేషన్ మెయిన్ క్లాసెస్ అవి మాట 7 days అందుకే పెట్టడం జరిగింది. విజువలైజేషన్ నేర్పించడము, నెగిటివ్ ఎమోషన్స్ ని చాలా మంది క్లియర్ చేసుకోలేకపోతారు. అండ్ మనీ అట్రాక్షన్ కి ఈ ఎనర్జీస్ అన్ని అడ్డుపడుతూ ఉంటాయి కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ అండ్ యూనివర్సల్ లాస్ అది ఎలా పనిచేస్తుంది, దాని కనెక్షన్ ఎలా వస్తుంది, క్లారిటీగా చెప్పడం జరుగుతుంది 7 days క్లాస్. దాంతోపాటు ఈ 28 days క్లాసెస్ అనేవి December 5th నుంచి స్టార్ట్ చేస్తాము. నైట్ ఉన్నాయి, మార్నింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది అడగడం వల్ల సర్వీస్ నేను 2 సార్లు ఇస్తున్నా. ఈ సర్వీస్ని ఇంకా వాళ్ళు యూజ్ చేసుకోవడం అనమాట. ఆల్రెడీ అవన్నీ క్లాసెస్ చాలా బాగా జరిగింది. సో 5th నుంచి నాగరాజ్ గారు, December 5th నుంచి November 16th నుంచి 7 days క్లాసు, December 5th నుంచేమో ఈ మెడిటేషన్స్ అనేవి మార్నింగ్ నైట్ ప్యారలల్గా స్టార్ట్ అవుతాయి. ఏది టైం ఫ్లెక్సిబుల్ ఉంటే దానికి ఎన్రోల్ చేసుకోవచ్చు కింద నెంబర్ని కాంటాక్ట్ చేసి. వెరీ గుడ్ అండి. నిజంగా చాలామంది క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్లో అయితే ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డిసెంబర్లో పెట్టడానికి రీజన్ కూడా ఉంది నాగరాజ్ గారు. January 1st వాళ్ళకి ఆ ఇయర్కి అవసరమైన గోల్ సెట్టింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైం January 1st నేను చేయించాను, చాలా మంది సక్సెస్ అయ్యారు. మనీ కనెక్షన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇయర్ మొత్తానికి నేర్పించడం జరుగుతుంది. అందుకే ఈ క్లాసెస్ ఆ డేట్స్లో పెట్టామన్నమాట. January 1st కూడా రన్ అవుతూ ఉంటాయి క్లాసెస్. 7 days క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు కూడా 28 days క్లాస్ ఈజీగా అయిపోతారండి. ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్ అలా అర్థమవుతుంది, పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 7 days క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్, విజువలైజేషన్ టెక్నిక్ కానివ్వండి, మనీ మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు 16th నుంచి క్లాసెస్ ఉంటాయి, 7 days క్లాసెస్. దానికి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు వీడియో చూసిన వాళ్ళు వెంటనే. అండ్ దాంతోపాటు 28 days క్లాస్ అయితే డిసెంబర్లో ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మేము 7 days క్లాస్ చూస్తాము అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.